హైదరాబాద్ బహదూర్పురాలో దృష్టి మళ్లించి ఏటీఎం కార్డ్స్ కొట్టేసి చోరీలకు పాల్పడుతున్న నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలే టార్గెట్ గా ఏటీఎం కార్డుల చోరీకి పాల్పడుతోంది ముఠా. డిసెంబర్ 22న ఏటీఎంలో ఓ మహిళ దృష్టి మళ్లించి నకిలీ ఏటీఎం కార్డు ఇచ్చి ఒరిజినల్ కార్డు తీసుకెళ్లి 2 లక్షలు విత్డ్రా చేశారు నిందితులు. ఈ కేసులో 3 అంతరాష్ట్ర ముఠా సభ్యులను పట్టుకోగా మరో 2 పరారీలో ఉన్నట్లు తెలిపారు సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా. వీరంతా ఏపీ, ఒరిస్సా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 18 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు తెలిపారు. నిందితుల దగ్గర నుంచి వివిధ బ్యాంకుల ఏటీఎం కార్డ్స్, 7 లక్షలకు పైగా నగదు, ఒక నకిలీ పోలీస్ ఐడి కార్డు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ స్నేహ. టాస్క్ ఫోర్స్ అలాంగ్ విత్ సౌత్ జోన్ ఫలక్నుమా అండ్ బహదూర్పురా పోలీస్ ఒక ఇంటర్ స్టేట్ గ్యాంగ్ కి పట్టుకున్నారు. ఈ గ్యాంగ్ మొత్తం ఇండియాలో యాక్టివ్ ఉంది. దాంట్లో మెయిన్లీ తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా అండ్ కర్ణాటకలో వాళ్ళు ఆఫెన్స్ కమిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 3 మందికి పట్టుకున్నారు. దాంట్లో మెయిన్ ఆఫెండర్ వకీల్ అలీ ఫ్రమ్ హర్యానా, ఫర్మాన్ ఫ్రమ్ యూపీ అండ్ ఉబేద్ ఆరిఫ్ ఫ్రమ్ హైదరాబాద్. వాళ్ళు అందరూ ఇప్పటి వరకు 18 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఫస్ట్ ఈ మన జ్యూరిస్డిక్షన్లో ఈ ఒఫెన్స్ బహదూర్పురాలో 22 డిసెంబర్ రిపోర్ట్ అయింది. దాంట్లో ఉన్న కంప్లైనెంట్ శ్రీమతి అతికియా ఖాన్, ఆమె ఒక ఏటీఎంలో వెళ్తే ఫస్ట్ ఈ నోటీస్ వాళ్ళు ఏటీఎంస్ తీసుకోవడానికి ట్రై చేశారు. అప్పుడు ఆమె అబ్జెక్ట్ చేస్తే ఆమె పిన్ నోటీస్ చేసి ఒక డూప్లికేట్ ఏటీఎంతోనే ఎక్స్చేంజ్ చేశారు. తర్వాత ఇంట్లో వచ్చినప్పుడు ఆమెకు విత్డ్రావల్ మెసేజెస్ వచ్చినాయి. టోటల్ అమౌంట్ 2 lakhs వేరే ఏటీఎంస్ నుంచి విత్డ్రా చేసి వాళ్ళు అందరూ అక్యూజ్ దాంట్లో ఈ ఒఫెన్స్లో వకీల్ అలీ అండ్ ఇస్లాం ఇన్వాల్వ్ అయ్యి ఈ ఒఫెన్స్ కమిట్ చేశారు. టాస్క్ ఫోర్స్ టీమ్స్ అండ్ లోకల్ పోలీస్ టీమ్స్ వాళ్ళకు ఫాలో చేస్తే సీసీటీవీ అవి అని చెక్ చేస్తే వాళ్ళకు మైసూర్ నుంచి పట్టుకొని ఈ వకీల్ అలీ అండ్ ఇస్లాం దొరికారు. తర్వాత వాళ్ళకు మళ్ళీ ఇంటరోగేట్ చేస్తే ఉబేద్ ఆరిఫ్ హూ సప్లైడ్ దెమ్ వెహికల్, ఉత్తరప్రదేశ్ నుంచి నేటివ్ ఉన్నారు అతను, అండ్ అలాంగ్ విత్ టోటల్ క్యాష్ ఆఫ్ 7,60,000 సీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరి నుంచి 105 ఏటీఎం కార్డ్స్, 1 car, 1 2-wheeler, 1 fake police ID card with one of the accused and total 3 mobile phones కూడా సీజ్ అయింది. ఇప్పటి వరకు 18 కేసెస్ డిటెక్ట్ అయినాయి ఈ ఒఫెన్స్లో. దాంట్లో 10 కేసెస్ తెలంగాణలో, 2 కేసెస్ ఆంధ్రప్రదేశ్, 4 కేసెస్ ఒడిశా అండ్ 2 కేసెస్ కర్ణాటకలో ఉన్నాయి. అందరినీ మోడస్ ఆపరేండి ఏంటి అంటే వాళ్ళు ఫస్ట్ ఇల్లిటరేట్ సీనియర్ సిటిజన్స్, విమెన్కి టార్గెట్ చేస్తున్నారు. విక్టిమ్ ఏటీఎంకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో ఒక మాట చెప్పేసి మీకు హెల్ప్ చేస్తాను చెప్పేసి, లేకపోతే ఇది ఏటీఎం స్టక్ అయింది చెప్పేసి ఒరిజినల్ ఏటీఎం ఒక డూప్లికేట్ ఏటీఎంతో ఎక్స్చేంజ్ చేస్తున్నారు. ఒకసారి ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఇమ్మీడియట్లీ వేరే పిఓఎస్ సెంటర్కు వెళ్ళి లేకపోతే వేరే ఏటీఎంస్కి వెళ్ళి వాళ్ళు ట్రాన్సాక్షన్స్ క్యాష్ కానీ లేకపోతే కొంచెం దే యూస్ టు బై సమ్ ఐటమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఇప్పటి వరకు 18 కేసెస్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మనకు తెలిసింది అండ్ 3 అక్యూజ్కి పట్టుకోవడం జరిగింది.